ఎప్పుడైతే ఈ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పాతేద్దామని చెప్పని ఈ ప్రసాదాన్ని మీరు వాడుకుందామని ట్రై చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు. మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీల్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలా మంది చెప్తున్నారు ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్ని మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది. వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే మీ పాపం బద్దలైంది. ఎందుకని, ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవుని దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటాడు ఎదటోడు గొడ్లిప్పుదామని చెప్పిన ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం వంకంతా బయటపడిందంట. ఆ రకంగా మీరు చేసిన పాపానికి వాళ్ళ ఎవరెవరైతే హెరిటేజ్ కంపెనీ అంటే మన దీంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి నెయ్యి కంపెనీలు ఉన్నాయో, మీరు 200కి సప్లై చేస్తే అది పాపమైన నెయ్యి అన్నారు. వాళ్ళందరికీ మీకు నెయ్యి లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ